మీరు టిక్‌టాక్‌లో చేసిన ఒక వీడియో బాగా పాపులర్ అయింది. అవును. సౌండ్ తగ్గించివేయండి మీరు అరవంగానే. ఆ వాయిస్‌ని చాలామంది యాక్టర్స్ కూడా యాంకర్ శ్రీముఖి కూడా దాన్ని డబ్బింగ్ చేశారు ఆ వాయిస్. అవునవును. మీరు అప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు? చాలా సంతోషం అండి. నేను అసలు ఊహించలేదు. అంటే డైలీ వంటల ప్రోగ్రామ్ చేస్తున్నాను. ఈ లాక్‌డౌన్‌లో మరీ ఎక్కువ ఫ్రీ టైం దొరికింది. స్కూల్‌కి పిల్లలు వెళ్ళే అవకాశం లేదు. ఇంట్లోనే ఉంటున్నారు. మమ్మీ అని చిటికేస్తే నేను వాళ్ళ ముందు ఉండేటట్టుగా అంత ఫ్రీడమ్ వచ్చేసింది నాకు. అంటే పిల్లలు నన్ను మమ్మీ అని పిలవగానే పొద్దున్నే వాళ్ళ కళ్ళ ముందు నేను కనిపిస్తున్నా, వాళ్ళు నా కళ్ళ ముందు కనిపిస్తున్నారు. అలాంటప్పుడు నేను ఈ టిక్‌టాక్‌ని 3 నెలలు నేను ఫుల్ వంటల ప్రోగ్రామ్‌తో నింపేసున్నా. ఆ ఒక బిర్యానీలో పెరుగు పచ్చడి వీడియో పాపులర్ అయిపోయింది. చాలా అంత పెద్ద సెలబ్రిటీ శ్రీముఖి గారంటే అది మామూలు విషయం కాదు. ఆవిడ నా వాయిస్‌కి డబ్బింగ్ చేశారు. తర్వాత హరిత గారు చేశారు. ఇంకా చాలామంది చేశారండి. ఒక్కళ్ళని చెప్పలేను. యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రతి చోట ఇది చాలా ఫేమస్ అయింది. నేనైతే అసలు ఫుల్లీ హ్యాపీ. అసలు నేను బయటికెళ్ళి స్కార్ఫ్ కట్టుకొని బయటికి వెళ్ళినా సరే నన్ను నా పర్సనాలిటీని చూసి గుర్తుపట్టేస్తున్నారు.